అవకాశం ఉంది. ఓకే గురుగారు, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు గాయత్రి అండి. గాయత్రి గారు ఎక్కడి నుంచి కాల్ హైదరాబాద్ నుంచి చేస్తున్నారండి? కాల్ చేస్తున్నాను మేడం. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నేను మా సిస్టర్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను. మా కజిన్ సిస్టర్, ఆమె పేరు కూడా గాయత్రి. ఓకే, 10/4/1974 అండి ఆమె కొంచెం డేట్ ఆఫ్ నెమ్మదిగా బర్త్. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ అనేది. 10/4/1974, ఏప్రిల్ 10th 1974 అండి. పుట్టిన సమయం? మార్నింగ్ 5:30. మార్నింగ్ 5:30. ఎక్కడ జన్మించారమ్మా మీ సిస్టర్? హైదరాబాద్ లోనండి. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, ఇక్కడ హైదరాబాద్ లో. నమస్కారం గురువు గారు. అమ్మ బాగున్నారమ్మా? బాగున్నామండి. మా సిస్టర్ జాతకం కోసం కాల్ చేశాను సార్. ఆమెకు భర్త విడిపోయి 2008 లో వెళ్ళిపోయిండ్రు. మళ్ళీ ఆమె లైఫ్ ఎట్లా ఉంటది, మళ్ళీ ఏమైనా చేంజెస్ వస్తుందా, ఎవరైనా వస్తారా ఆమె లైఫ్ లో, ఆమె బాగుంటదా, ఆమెకి ఇట్లా ఉంటే ఆమె లైఫ్ బాగుంటది. ఆమె చూడడానికి చాలా అందంగా ఉంటుంది సిస్టర్, కానీ చాలా కష్టాలు పడుతున్నది. అదేలేండి, కొద్దిగా వివాహ స్థానం కొద్దిగా దెబ్బతిన్నదమ్మా. మరి అంటే ఒక 40-50% దెబ్బతిన్నది, ఒక 50% బాగుంది. అంటే అంటే పర్వాలేదు, కానీ నెక్స్ట్ కూడా అంటే మళ్ళీ మ్యారేజ్ కోసం చూస్తున్నారా? లేదండి, మ్యారేజ్ కోసం ఆమె ఏం చేసుకోని అన్నది, కానీ ఇప్పుడు ఆమె ఏమన్నా ఆమె లైఫ్ లో ఏం బాగుంటది, ఎట్లా ఉంటే బాగుంటది? జాతకం అయితే మంచి జాతకురాలండి, జాతకం అయితే చాలా బాగుంది ఈవిడిది. ప్రస్తుతం అయితే ఈవిడికి కొద్దిగా ఈ యొక్క శుక్రుడిలో రాహుకి సంబంధించిన దశ నడుస్తుంది. ప్రస్తుతం కొద్దిగా స్ట్రెస్ అది ఎక్కువ ఉంటుందండి, మానసిక ఒత్తిడి ఇవి ఎక్కువగా ఉన్నాయి బాగా. మానసిక ఒత్తిడి, స్ట్రెస్ అది అధికంగా ఉంటుంది. కొద్దిగా ఈ శుక్రదశ అయిపోయింది కాబట్టి కొద్దిగా బెటర్మెంట్ ఉండే అవకాశం ఉందండి. ఇప్పుడు దేని గురించి అడుగుతున్నారు ఈవిడికి సంబంధించి? ఈమె లైఫ్ ఎట్లా ఉంటది, ఈమె ఫ్యూచర్ ఎట్లా ఉంటది? చాలా ఎక్సలెంట్ గా ఉంది, ఫ్యూచర్ చాలా బాగుంటుంది, చాలా బాగుంది. జాతకం అయితే బాగుందమ్మా, దానిలో డౌట్ ఏం లేదు. ప్రొఫెషనల్ గా కూడా మంచిగా బిజీ అయిపోతారు. తిరిగి వస్తాడా? అమ్మ వస్తారమ్మా, వచ్చే అవకాశం బాగా ఉంది, వస్తాడు. అంటే ఏం వల్ల వీళ్ళిద్దరు విడిపోయినరో చెప్పగలుగుతారా? వివాహ స్థానం మీద బుధుడి యొక్క పాపదృష్టి ఉందండి. అదే బుధుడు ఇంకో ఇంట్లో కూడా శని ఉన్నాడు, దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అయితే కొద్దిగా కుజుడి శుభదృష్టి ఉందిలేండి వివాహ స్థానం మీద. 8ని కూడా గురువు చూస్తున్నాడు, అవన్నీ ఇప్పుడు కొద్దిగా ప్లస్ పాయింట్. వస్తారు కానీ కొద్దిగా కష్టం మీద, అదే కొద్దిగా చిన్న చిన్న గొడవలు అయితే ఉంటూ ఉంటాయి, అంత ఫెయిర్గా లేదు కానీ, బట్ వచ్చే అవకాశం ఉంది, బాగా కలిసి ఉంటారు, అదైతే కనబడుతోంది. అంటే వస్తే ఎప్పుడు వస్తారు సార్? ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం మే తర్వాత. వచ్చే సంవత్సరం మే తర్వాత అండి. మీరు ఎక్కడ ఉంటారు? మేము హైదరాబాద్ లో ఉంటాం సార్. హైదరాబాద్ ఎక్కడమ్మా? ఈ హైదరాబాద్ లో ఇక్కడ ఏమంటారు, మెహదీపట్నం సార్. మెహదీపట్నం, ఓకే ఓకే. సరే అమ్మా, నాకు ఒకసారి తర్వాత పర్సనల్గా కాల్ చేయండి. ఇంకేమన్నా అదే మీకు ఏమైనా పర్సనల్గా వీటి గురించి చెప్పాలంటే చెప్తాను. ఇప్పుడు వరకైతే దీనిలో ఈవిడనైతే క్రమం తప్పకుండా ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోమని చెప్పండి ప్రతిరోజు కూడా. అలాగే విష్ణువుకి ఏంటంటే ఏమైనా నైవేద్యంగా సమర్పించి రోజు ప్రసాదం కింద స్వీకరించమనండి. ఇట్లా చేస్తే కనుక అన్ని పనులుగా మంచి జరిగి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవకాశం ఉంటే కనుక ఒకటి పగడం స్టోన్, ఒకటి ఉంగరం వేలుకి పెట్టుకోమనండి, అన్ని పనులుగా మంచి జరుగుతుంది. పెట్టుకున్నది సార్, పగడం పెట్టుకున్నాము, చాలా దైవభక్తి చాలా చేస్తుంది. అంటే ఈమె ఫ్యూచర్ మంచిగా ఉంటుందా సార్? చాలా బాగుంది, చాలా బాగుందండి, ఫ్యూచర్ చాలా బాగుంది, చాలా పెద్ద లెవెల్కి వెళ్తారు. ఈవిడ ఏం చదువుకున్నారు ఈవిడ? సార్ ఈమె డిగ్రీ చేసారు, జాబ్ చేస్తున్నారు. జాబ్ పరంగా కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటది, చాలా మంచి మనిషి, ఎవరికి ఒక అన్యాయం చేసిన మనిషి కాదు. కానీ ఆమె లైఫ్ లో ఇట్లా అయినందుకే మాకు అందరికి బాధ. అదే మనం అనుకుంటాం కానీ అంటే రకరకాలుగా ఏర్పడుతూ ఉంటాయి దోషాలు, అవేం కాదులేండి, అది సాల్వ్ అవుతుంది, అంతా మంచి జరుగుతుంది, ఫెయిర్ గానే ఉంది, నెమ్మదిగా సాల్వ్ అవుతాయి. ఈమె లైఫ్ లో అంటే మంచి లగ్జరీ లైఫ్ ఉందా ఈమెకు, లేకపోతే ఇట్లనే కష్టాలు పడాలి? లగ్జరీ లైఫ్ ఉంది. ఈమెకు జాబ్ పరంగా ఏమైనా మంచిగా ఉందా సార్? అంటే జాబ్ చేస్తుంది, ఉద్యోగ స్థానం ఎక్సలెంట్ గా ఉందమ్మా, దానిలో డౌట్ ఏం లేదు. ఓకేనా? ఓకే అండి, మీకు ఇంకా ఏ విధమైన డౌట్స్ ఉన్నా సరే